హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్. చూడండి ఫ్రెండ్స్, మనం మెడపట్టి ఎలా అటాచ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాం. దానికోసం మనం ముందుగా 1.5 ఇంచు లేదా 1 ఇంచ్ ఉండేటట్టు క్రాస్గా అన్నది మనం క్లాత్ అన్నది తీసుకుని దాన్ని అటాచ్ చేసుకోవాలండి. క్రాస్ క్లాత్ తీసుకోవాలి. మెడపట్టికి క్రాస్ అయితే మనకి బాగా వస్తుంది, తిరుగుతుందండి వంపు తిరిగేటప్పుడు. ఇప్పుడు అలా అన్నది మనం 1/2 ఇంచ్ గ్యాప్లో అటాచ్ చేసుకోవాలి. క్లాత్ అన్నది అటాచ్ చేసుకున్నాక మనం వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ అన్నది 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టే మనం క్లాత్ని అన్నది ఫోల్డ్ చేసుకోవాలండి. 1/2 ఇంచ్ గ్యాప్ ఉండాలి అంతే. అంతకుమించి ఎక్కువైతే కనుక మనకి హెమ్మింగ్ చేసేటప్పుడు అంత ఫినిషింగ్ నీట్గా అనిపించదు. అందుకోసం 1/2 ఇంచు ఉండేటట్టు మనం ఇలా ఫోల్డ్ చేసుకుని ఎక్కడ సాగదీయకుండా జస్ట్ ఇలా కొంచెం ఫోల్డింగ్ అనేది చేస్తే సరిపోతుందండి. సాగదీయక్కర్లేకుండా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఆ ఫోల్డింగ్ చేసుకుంటంలోనే మనకి హెమ్మింగ్ చేసినప్పుడు చాలా నీట్గా వస్తుంది, చాలా బాగా వస్తుంది. చాలా సులువుగా అన్నది మనం మెడపట్టి అన్నది వేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది నన్ను కామెంట్లో కనుక పెడితే నేను అలాంటి వీడియోస్ కూడా చేస్తానండి. నాకు ఈ లోపల అక్కడ స్టిచ్ పడలేదు, మళ్ళీ వెనక్కి పెట్టి మళ్ళీ స్టిచ్ అనేది వేస్తున్నాను. మనం చివరినైతే మడత పెట్టిన అవసరం లేదండి. నేను కట్ చేసుకుని తర్వాత హెమ్మింగ్ చేసేటప్పుడు మడత పెట్టి లోపలికి అన్నది పెట్టేస్తాను. ఈ ఎక్స్ట్రా క్లాత్ని అయితే మాత్రం కంపల్సరీ కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటేనే మనకు బాగుంటుంది. ఇలా ఒకసారి నేను కట్ చేసేటప్పుడే నా బ్లౌజే అన్నది నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేస్తానండి. అది ఫ్రంట్ పార్ట్ వలన ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ రావడం వల్ల అది కట్ అయినా పెద్ద తెలియలేదు, పౌటర్ రావడం వల్ల. అలా కాకుండా కొంచెం కేర్ఫుల్గా అన్నది కట్ చేసుకోవాలి మనం జాగ్రత్తగానే, లేకపోతే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ అయిపోతుంది. నాకైతే మాత్రం ఫస్ట్ ఇన్సిడెంట్ అలాగే అయ్యిందండి. అందుకు మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే కట్ చేసుకోండి. అలా కట్ చేసుకుని ఎక్స్ట్రా అంతా మనం హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. హెమ్మింగ్ చేసేస్తే చాలా నీట్గా చాలా బాగుంటుంది. అంతే అండి. జస్ట్ ఫోల్డ్ చేసుకుని హెమ్మింగ్ అన్నది చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.